మనం ఈరోజు ఒక మంచి కథ చెప్పుకుందామా? ఆ కథలో ఎలుక, ఎలుక పిల్లలు, పాము, నక్క, గుడ్లగూబ, పెద్ద ఎలుగుబంటి, ఇన్ని జీవులు ఉన్నాయన్నమాట, జంతువులు. మనం వీటి మధ్య జరిగిన సంభాషణ, వీటి మధ్య జరిగిన ఒక మంచి కథ, దానిలోని ఒక మంచి నీతి తెలుసుకుందామా? సరే, ఒక పెద్ద అడవి ఉండేది. ఆ పెద్ద అడవిలో ఒక పెద్ద చెట్టు ఉండేది. ఆ చెట్టులో ఒక చిట్టి తొర్ర ఉంది. ఆ తొర్రలో ఎలుక తన కుటుంబంతో ఉండేది. ఆ ఎలుకకి 3 పిల్లి ఎలుకలు ఉండేవి. ఆ పిల్లి ఎలుకలకి ఒక రోజున బాగా ఆకలి వేసి, నాన్న, మాకు పళ్ళు కావాలి, పళ్ళు తేగలవా అని అడిగాయి. ఆ పెద్ద ఎలుక అంది, అరే, విత్తనాలు మొలకలు అయితే మన పక్కనే ఉన్నాయి, పళ్ళు అయితే కొంచెం దూరంగా కొండ మీద వెళ్ళి తేవాలి అని అంది. కానీ అవి పట్టుపట్టాయి. నాన్న, నాన్న, మాకు పళ్ళు తినాలనుంది నాన్న, పళ్ళు తేవా అని అడిగాయి. అడిగితే సరే, ఆ పెద్ద ఎలుక అంది, సరే, మీరు అమ్మ ఎలుకతో ఉండండి, చెట్టు త్వరలోంచి బయటికి రాకండి, నేను వెళ్ళి ఈ అడవిలో దూరంగా ఉన్నటువంటి ఆ చివరన ఉన్నటువంటి కొండ మీద వెళ్ళి నేను మీకు పళ్ళు తెస్తాను, మనందరం చక్కగా తిందాం అంది. అలా అని చక్కగా చెట్టు త్వరలోంచి బయటికి వచ్చి అలా ముందుకు సాగింది. అలా వెళ్తూ ఉండగా ఒక పెద్ద పాము కనపడింది. ఆ పాము చాలా ఆకలి మీద ఉండి, ఎలుక, నేను నిన్ను ఇప్పుడు తినేస్తాను అని అంది. ఎలుక అంది, అరే రే మిత్రమా, నన్ను తినకు, నన్ను తినే ముందు ఈ విషయం విను. అసలు నేను ఎందుకు వచ్చానో తెలుసా ఇక్కడికి? నేను నా స్నేహితుడు పెద్ద ఎలుగుబంటిని కలుద్దామని వచ్చాను. ఆ పెద్ద ఎలుగుబంటి ఎంత పెద్దదో తెలుసా? దానికి పెద్ద పెద్ద గోర్లు ఉన్నాయి, దానికి పెద్ద పెద్ద నోరు ఉంది, పెద్ద కళ్ళు ఉన్నాయి. దానికి ఇష్టమైందో ఏంటో తెలుసా? పాముని వేపుడు చేసుకొని తినడం చాలా ఇష్టం అంది. అంతే, పాము భయపడిపోయి, అమ్మో, నువ్వు వద్దు, నాకు నీ స్నేహితుడు వద్దు, నేను పక్కకి వెళ్ళిపోతాను అని చెప్పి అది వెళ్ళిపోయింది. ఎలుక, అబ్బా, సంకటంలోంచి బయటపడ్డాం, ఇది భలే బాగుంది అనుకొని ఇంకా ముందుకు వెళ్ళసాగింది కొండవైపు. అలా వెళ్తూ ఉండగా ఈసారి ఒక నక్క వచ్చింది. నక్క అమాంతం ఎలుక మీద పడి, ఎలుక, నేను తినేయబోతున్నాను అని చెప్పి అలా వస్తుంది. అప్పుడు ఎలుక అంటుంది, ఓ నక్కబావా, నక్కబావా, ఆగు ఆగు, నన్ను నువ్వు తినొద్దు, నువ్వు తినే ముందు ఈ విషయం తెలుసుకో, లేకపోతే నువ్వే ప్రమాదంలో పడతావు సుమి అని అంది. నక్క అంది, నేనేంటి ప్రమాదంలో పడ్డాం, ఏంటో విషయం చెప్పు అంది. అప్పుడు ఎలుక అంది, నీకు ఎందుకు వచ్చానో తెలుసా, నేను ఇక్కడికి నా మిత్రుడు పెద్ద ఎలుగుబంటిని కలుద్దామని వచ్చాను. ఆ ఎలుగుబంటి నాకెంతో మంచి స్నేహితుడు. నేను ఇలా కలుద్దామని వస్తే నువ్వేమో ఇలా నాకు తటస్థపడి నువ్వు నన్ను తినేస్తాను అంటున్నావు. అసలు నీకు విషయం తెలుసా? ఎలుగుబంటికి ఇష్టమైన ఆహారం ఏంటో తెలుసా? నక్కని బాగా పులుసు చేసుకొని తినడం చాలా ఇష్టం అంది. అమ్మో, ఈ మాట వినంగానే నక్క భయపడి జంకి, నువ్వు వద్దు, నీ ఎలుగుబంటి స్నేహితుడు వద్దు, నేను నా పని చూసుకుంటా అని చెప్పి పారిపోయింది. ఇదేదో బాగుంది అని చెప్పి ఎలుక, సరే, దగ్గరలోనే ఉంది కొండ, వెళ్దాం పదా అని చెప్పి కొండ వైపు వెళ్ళింది పళ్ళు తీసుకురావడానికి. ఎందుకంటే తన పిల్లలందరూ ఇంట్లో వేచి ఉన్నారుగా, ఎప్పుడు నాన్న తీసుకొస్తారు పళ్ళు తిందాము అని. సో అలాగా వెళ్ళసాగింది. వెళ్తూ ఉండగా కొండ ఇక ఎక్కుతున్నాను అనగా అక్కడ ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు మీద ఒక పెద్ద గొడ్లగూబ అమాంతం ఈ ఎలుక మీద దూకసాగింది. దూకి అంది, ఎలుక, నేను తినేయబోతున్నాను, నువ్వు నాకు మంచి రుచికరమైన ఆహారం, నువ్వు పారిపోకుండా అలాగే ఉండు అని అంది. అనగానే ఎలుక అంది, అయ్యో, నీకు కూడా తెలియదా నేను ఎందుకు వచ్చానో? ఇక్కడే నా స్నేహితుడు ఎలుగుబంటిని కలుద్దామని వచ్చాను. ఎలుగుబంటి ఎంత ఎత్తుంటాడో తెలుసా? చెట్టంత ఎత్తుంటాడు. వాడికి పక్షులు తినడం అంటే మహా ఇష్టం. పక్షుల పలహారం అనగానే
చాలా ఇష్టపడతాడు మా ఎలుగుబంటి స్నేహితుడు. ఇంకొంతసేపు ఉండి ఇక్కడే కలుస్తాను, వస్తున్నాడు అదిగో అని అంది. అమ్మో, నువ్వొద్దు, నీ ఎలుగుబంటి స్నేహితుడు వద్దు, నీ స్నేహం వద్దు, నాకు వద్దు బాబోయ్ అని పారిపోయింది. అమ్మయ్య, తప్పించుకున్నా నీ ముగ్గురు, పాము దగ్గర, నక్క దగ్గర, గుడ్లగూబ దగ్గర అని. ఎలుక కొండెక్కసాగింది. సరే, ఎక్కి పళ్ళు తెచ్చుకుంది. కానీ పళ్ళు మూట పెద్దగా ఉంది. సరే, ఏదో రకంగా తీసుకెళ్దాంలే అనుకుని తీసుకుని కింద రాగా ఆ మధ్యలో నిజంగానే పెద్ద బంటి కనపడ్డది. ఎలుగుబంటి చాలా ఆకలి మీద ఉండి, "ఆ, ఆ, నేను నిన్ను తినేస్తాను, నాకు దొరికావు" అని అంది. అప్పుడు ఎలుక, ఇదేంటబ్బా, ఎలుగుబంటికి ఎలుగుబంటి అని చెప్తే భయపడదు కదా, ఏం చేయాలి అని ఆలోచించి, ఓ మిత్రమా, నువ్వు ఆగు, నువ్వు ఆకలిలో ఉన్నావు ఒప్పుకుంటాను, కానీ నీకు విషయం తెలుసా, అసలు నువ్వు ఎలాంటి వాడిని తినాలనుకుంటున్నావో తెలుసా, నన్ను చూస్తే ఈ అడవిలో చాలామంది జంతువులకు భయం, అసలు నేను ఎంతటి వాడినో నీకు తెలియదు అని అంటుంది. ఎలుగుబంటి అంటుంది, అదేమిటి, నువ్వు చాలా సామాన్యమైన ఎలుకవి, నిన్ను చూసి నేను భయపడ్డం ఏంటి అని అంటుంది. అనగానే ఎలుక అంటుంది, మరి నీలో ఈ ఒక చిన్ని ఆలోచన వచ్చిందిగా, అసలు నేను ఎలాంటి వాడిను, అది నిజమో కాదో తెలుసుకోవాలంటే నువ్వు నాతో రా, అబద్ధమైతే నన్ను వెంటనే తినేసాయి అంది. ఎలుగుబంటి అంది, సరే, ఒక 2 నిమిషాలేగా, ఈ 2 నిమిషాల్లో మనం కావాలంటే ఎలుకని తినేద్దాం, అసలు దీని సంగతి ఏంటో తెలుసుకుందాం అని అంది. అప్పుడు ఎలుక అంది, మరి నేను నీకు ఇలాంటివన్నీ విషయాలు చూపించాలంటే నేను ఈ మూటను పట్టుకుని ఊరంతా అడవంతా తిరగలేనుగా, ఇవన్నీ నువ్వు తీసుకొస్తే నేను చూపిస్తాను అంటుంది. సరే, ఎలుగుబంటి అంటుంది, సరేలే పదా, దొరికాయి, ఎలుక దొరికింది, ఈ 2 నేను హ్యాపీగా తినేయచ్చు అని అని అనుకుంది. సరే, ఆ మూటను వేసుకుని ఎలుగుబంటి ఎలుకని సమానంగా వస్తూ ఎలుక మీద అలా అజమాయిషి జరుస్తూ ఎలుకని భయపడుతూ వస్తుంది. సరే, ఎలుక ఏం చేసింది, అలా కిందకి చెట్టు దగ్గరకు వచ్చింది. అక్కడే ఇందాక పారిపోయిన గుడ్లగూబ అలసిపోయి కూర్చుంది. ఎక్కడో పారిపోయిందిగా ఇందాక, వచ్చి చక్కగా కూర్చుంది. ఈ లోపల కూర్చోగానే, ఓయ్ గుడ్లగూబ, బాగున్నావా అని ఎలుక అంది. అనగానే గుడ్లగూబ ఒక్కసారి చూసి, అమ్మో, నిజంగానే ఈ ఎలుగుబంటిని పట్టుకొచ్చింది నన్ను తినేయడానికి, ఊరి నాయనో అని, క్షమించి ఎలుక మిత్రమా, నేను ఇందాక నిన్నేమో అనుకున్నాను, కానీ నువ్వు అన్నంత పని చేశావు, నేను అనుకున్నది నిజమైంది అని నన్ను వదిలేసాయి, నేను ఎప్పుడు నీ నీ వైపు ఇలా తప్పు చేయను అని చెప్పి దండం పెట్టి పారిపోతుంది. ఎలుగుబంటికి ఆశ్చర్యం వేస్తుంది, ఇదేంటబ్బా, ఇంత చిట్టి ఎలుకని చూసి గుడ్లగూబ పారిపోవడం ఏంటి అని ఒక సెకండ్ ఆలోచించి, సరే దీని విషయం ఇంకా ఏంటో తెలుసుకుందాం అని చెప్పి, సరే ఎలుక, నీ సంగతి ఇంకా చూద్దాం, చాలా నువ్వు తమాషాగా ఉంది విషయం, పద అని చెప్పి తీసుకెళ్తుంది. తీసుకెళ్తే ఎలుక ఏం చేస్తుందంటే, అక్కడగా ఉన్న గుట్ట మీద ఉన్న నక్క వైపు తీసుకెళ్ళి, నక్క దగ్గర వెళ్ళి, నక్క బావా, బాగున్నావా, ఇందాకే కలిసాం కదా అని అంటుంది. అనగానే నక్క ఎలుకని చూస్తుంది. కానీ ఎలుక వెనుక పెద్ద ఎలుగుబంటి ఉంటుంది. అది కూడా గుడ్లగూబలాగే, అమ్మో, నన్ను వదిలేసేయి, నేను నీ దగ్గర ఇంకెప్పుడు ఇలా చేయను, నాకు మళ్ళీ బుద్ధి వచ్చింది, నువ్వంటే ఏంటో నాకు తెలిసింది అని చెప్పి పారిపోతుంది. అప్పుడు ఎలుగుబంటికి కొంత భయం వేసి, ఎలుకతో సమానంగా కాకుండా ఎలుక వెనక నడవడం, ఒక 2 అడుగులు వెనకేసి భయంతో నడుస్తుంది. అమ్మో, ఈ ఎలుక నిజంగా ఏంటో అని. అప్పుడు ఎలుక ఇంకొంచెం గర్వంగా ధైర్యంగా ముందుకు నడకసాగింది. చెప్పి, ఇంకా నా గురించి తెలుసుకోవాలంటే ఎలుగుబంటి మిత్రమా, నాతో ముందుకురా, ఇంకా నేనంటే ఏంటో చూపిస్తా అంటుంది. సరే, ఎలుగుబంటి కొంచెం భయపడుతూ మూట పట్టుకొస్తుంది. ఈ లోపల తన చెట్టు తొర దగ్గర ఉన్న చిన్న సెలయర్ దగ్గర పాము మళ్ళీ కనపడుతుంది. కనబడితే పాము కూడా ఇలాగే చూసి, అమ్మో, నిజంగానే ఎలుగుబంటిని పట్టుకొచ్చింది ఎలుక, ఊరి నాయనో, నన్ను అది ఎలుగుబంటి తినేస్తుందని చెప్పి అది కూడా అలా దండం పెట్టి పారిపోగా, అప్పుడు ఎలుగుబంటికి నిజంగా భయం వేసి, అమ్మో, నిజంగానే ఎలుక చాలా సామాన్యమైన ఎలుక కాదు, ఇదేదో అసామాన్యమైన ఎలుక అని చెప్పి, సరే నేను తప్పుగా అర్థం చేసుకున్నాను, నేను నా జీవితం నేను చూసుకుంటాను, నేను నీ జోలికి రాను ఎలుక అని చెప్పి మూట అక్కడ పడేసి వెళ్ళిపోతుంది. అంతే, చక్కగా మూట చెట్టు దగ్గర వరకు వచ్చేసిందిగా. చక్కగా మూట తీసుకెళ్ళి చెట్లో వేసి తీసుకెళ్ళి తన పిల్లలకి పళ్ళు అన్ని ఇచ్చి, ఇది కూడా చక్కగా చాలా కాలం ఆనందంగా ఉంటుంది. దీనిలో మనం ఏం తెలుసుకున్నాం, మన దగ్గర శక్తి లేకపోయినా మన దగ్గర యుక్తి అనేది ఉంటుంది, అంటే తెలివి.
మన శత్రువు మనకన్నా బలమైన వాడైనా మనం కొన్నిసార్లు యుక్తితో మన శత్రువుని ఓడించవచ్చు. ఓడించి మనని మనం కాపాడుకోవచ్చు, లేకపోతే మనకు ఉపయోగకరంగా ఆ పరిస్థితిని మార్చుకోవచ్చు. సో మీరు మీ శక్తిని ఎంత నమ్ముకున్నా ఆ శక్తిని మించి యుక్తి ఉంది, మీ దగ్గర తెలివి ఉందని మర్చిపోకండి. మీ తెలివిని వాడడానికి ఎప్పుడు వెనకాడకండి. సరే, ఈరోజు మీకు ఈ కథ నచ్చిందిగా. మళ్ళీ మనం వచ్చినప్పుడు ఇంకో కథ చెప్పుకుందాం.